ప్రపంచంలో చాలామంది వచ్చారు, మీ పాపాలు క్షమిస్తాం, మోక్షం ఇస్తాం, పరలోక రాజ్యం ఇస్తాం, మమ్మల్ని వెంబడిస్తే చాలు మీకు స్వర్గం ఉచితంగా వస్తుంది, లేదా అలా వస్తుంది ఇలా వస్తుంది అని చాలామంది మభ్యపెట్టిన వాళ్ళు ఉండొచ్చేమో. కానీ వారి బ్రతుకులే అధ్వాన్నంగా భయంకరంగా తయారైన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ యేసు ప్రభు జీవితం పరిశుద్ధమైంది. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? యోహాను 8:46 యేసు ప్రభు సెలవిస్తే, ఈనాటికి కూడా యేసు ప్రభువులో ఈ పాపం ఉందని ఎస్టాబ్లిష్డ్ సిన్, ఆరోపణలు వేరు, ఒక వ్యక్తి మీద ఆరోపణ చేయడం వేరు, నిర్ధారణ చేయడం వేరు. అందును బట్టి యేసు ప్రభు కెన్ ఎనీబడి ప్రూవ్ అనే మాట వాడాడు. ఆయన రుజువు చేయగలరా నాలో ఉన్న పాపాన్ని? ఏ ఒక్కరు యేసయ్య మీద పాపాన్ని రుజువు చేయలేకపోయారు. ఆయనలో పాపం లేదు, పరిశుద్ధుడిగా లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు అనే విషయాన్ని ఒప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోయిన పౌలు యేసు ప్రభువును తన సొంత రక్షణను అంగీకరించిన తర్వాత ఒక అద్భుతమైన మాట రాస్తాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చెరగ ప్రత్యేకంగా ఉండువాడు, ఆ ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు.